రేవంత్కు షాక్ ఇచ్చారు చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ నిలిపివేతపై ఏపీ సీఎం స్పందించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్, హరీష్ రావు, జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ హయాంలోనే పనులు ఆగిపోయాయని చంద్రబాబు కూడా చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, గుప్తా, ఈ రెండు కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 yearలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాను, తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఏమన్నా ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం? ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం ఈ సంవత్సరం 17 టీఎం. చంద్రబాబు కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్ హయాంలోనే పనులు ఆగిపోయాయని చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? గురు శిష్యుల మధ్య సంబంధాలు చెడిపోయాయా, లేకపోతే సూటిగా చెప్పారా, లేకపోతే శుతిమెత్తగా చెప్పారా? మొత్తానికైతే నేరుగా చెప్పినప్పటికీ కూడా ఏదో వార్నింగ్ మోడ్లో చెప్పినట్టుగానే ఉంది అనేటువంటి మాట. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకంత షాక్కు గురి చేసినటువంటి అంశంగా కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీలో, జోరుగా చర్చ. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, సీఎం చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పైన కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మురళి, మనం గమనించాల్సిన అంశం, ఇందాక ప్రెస్ మీట్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఆ మాటను ఒకసారి మనం మళ్ళీ రిపీట్ చేద్దాం. ఆంధ్రాకు రావాల్సిన 22 టీఎంసీల నీరు మాత్రమే రావాలి, కానీ 34 టీఎంసీ నీళ్లు వచ్చాయి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అనధికారికంగా అంగీకరించారు. ఇక్కడ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే జగన్ తన
తన పలుకుబడి ఉపయోగించి తన మేధస్సును ఉపయోగించి తెలంగాణ నుంచి 22 టీఎంసీలు కాకుండా 34 టీఎంసీలు నీటిని రప్పించారనే విషయం అనధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. మరోపక్క ఏదైతే చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి శిష్యుడు రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. ఇలాంటి రాజకీయాలు మానండి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం ఉండాలి, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంపొందాలి తప్పితే విమర్శలు ఉండకూడదు, ప్రతి విమర్శలు ఉండకూడదు, రాజకీయ వైరుధ్యం వద్దు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతూనే ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ పనులు ఆపివేసింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు చంద్రబాబు నేను విని ఇక్కడ ఏది పనులు ఆపలేదు, 2022లోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఆపింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపింది. అయితే అప్పుడు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్జిటిని పరిగణలోకి తీసుకోకుండా 2023-24 వరకు పనులు చేశారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టలేదు. తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోనూ అధికారం మారింది. దాదాపు 2024 చివరి వరకు జగన్ పనులు చేశారు. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టలేదు. ఆ చేపట్టకపోయినా సీఎం రేవంత్ రెడ్డి తాను గొప్పలకి వెళ్ళి తాను చెబితే చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపివేశాడంటూ చెప్పడం అది రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మరోపక్క అటు ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన ఒక మంత్రి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటూ ఒక మంత్రి ప్రకటించారు. దానిపైన వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ నేత ఏదైతే సతీష్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 8,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయింది ఎప్పుడు, మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎప్పుడు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకోకుండా 8,000 కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ మంత్రిని నిలదీశారు. ఇటు రేవంత్ రెడ్డి గొప్పలకు వెళ్ళారు, అటు చంద్రబాబు కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి గొప్పలకు పోయి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు. ఇక్కడ ప్రధాన చంద్రబాబు కూడా కొన్ని వాస్తవాల్ని అంగీకరించారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా కిరణ్. ఆయన ఫ్లోలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు అనేటువంటి మాట తెలంగాణకు సంబంధించి లేకపోతే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు. రావాల్సిన 22 టీఎంసీలు నీరు రావాల్సిన సమయంలో తెలంగాణ నుంచి తీసుకోవాల్సిన సమయంలో దాదాపు 34 టీఎంసీలు నేరుగా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. అది వాస్తవం అంటూ ఆయన చెప్పారు. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన నిజమైతే చెప్పారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైతే రెండు రాష్ట్రాలు సమైక్యంగా ఏదైతే మంచి సంబంధాలతో కొనసాగాలి కానీ రాజకీయ వైరుధ్యాలు వద్దు అంటూ అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డిని అటు జగన్ ఇద్దరిని కారణం చేసి ఏకకాలంలో విమర్శలు కురిపించారు. గత ప్రభుత్వం పనులు చేయలేదు అని చెబుతూనే ఏదైతే మేము అధికారంలోకి వచ్చాక పనులు చేశామని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే చంద్రబాబు కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి మాట్లాడుతూ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పినప్పుడు అసలే పనులే మొదలు కాలేదంటే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఒప్పుకోవడంతో మంత్రులకు ఆ స్థాయిలో ఏదైతే మంత్రులను గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పరిజ్ఞానం పెంచుకోండి అని చెప్పిన అంశం ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. ఆయన ఏదైతే తన కేబినెట్ లో ఉన్న మంత్రులకు ఏదైతే విషయ పరిజ్ఞానం పూర్తిగా అలవర్చుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నేరుగా చంద్రబాబు నాయుడు కూడా పలుసార్లు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది జగన్ ప్రభుత్వంలో అంటూ నేరుగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. మరోపక్క టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోయినా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ఓ మంత్రి నోరు జారారు. మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి పనులు ఆపించాననే విషయం కూడా అసత్యమని తేలిపోయింది. అది నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించడం కూడా మనం చూస్తాం. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పనులు 2022-23 మధ్యలో ఆపివేస్తుంది. అయితే అప్పుడున్న పరిస్థితులతో జగన్మోహన్ రెడ్డి పనులు ఆపకుండా పనులు చేయించారనే ఒక విమర్శ అయితే ఉంది. ప్రస్తుతం ఈ అంశం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం ప్రస్తుతానికి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఈ విమర్శతో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కావచ్చు, సంబంధాలు కావచ్చు, లేకపోతే వ్యతిరేకించేటువంటి విధానం ఇది రాజకీయాల వరకే పరిమితం అవుతుందంటారా, లేకపోతే
వేరే కోణంలో కూడా దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రస్తుతం జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. నేరుగా తప్పుపట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు అనేటువంటి ఒక అంశం. దీని ఎలా చూడొచ్చంటారు? మురళి, రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో జగన్ కేసీఆర్ ఉన్నప్పుడు కొనసాగి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య కూడా ఆ సంబంధాలు కొనసాగుతాయనే అనుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా వారి రాష్ట్ర ప్రయోజనాలకి అంతిమంగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఇరు రాష్ట్రాలు విమర్శలకు ప్రతి విమర్శలకు పోవడం కన్నా సమస్యని సాల్వ్ చేసుకోవడం పైన దృష్టి పెడతారు. ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో ఏదైతే జగన్ చేసిన పనులు ఇదేంటి జగన్ మీద నేరుగా విమర్శల వర్షం కురిపించారు. మరోపక్క మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ పనులు చేయలేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇస్తూ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. గురువు శిష్యుడికి గట్టి దెబ్బ కొట్టారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అవగాహన లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ బీఆర్ఎస్ నేరుగా విమర్శలు కురిపిస్తుంది. బీఆర్ఎస్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి మరోసారి ఇరుక్కుపోయారనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపివేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టరు. కేవలం రేవంత్ రెడ్డి తాను గొప్పలకు పోయి ఈ విషయం చెప్పాడనే విషయం అటు అందరికీ, ఇటు ప్రజలకు, అటు సాగునీటి రంగ నిపుణులకు కూడా ఓ స్పష్టత వచ్చింది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రేవంత్కి అయితే చంద్రబాబు షాక్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ నిలిపేతపై ఏపీ సీఎం స్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. రేవంత్, హరీష్ రావు, జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని రేవంత్ రెడ్డి కామెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి ఝలక్ అనుకోవచ్చు. జగన్ హయాంలోనే పనులు ఆగిపోయాయని క్లియర్ కట్గా క్లారిటీగా చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. గురు శిష్యుల సంబంధానికి సంబంధించి బంధాలు చెడిపోతాయా ఈ అంశంతో అనేటువంటి మాట. కానీ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయాల వరకే పరిమితం, ఇది ఇతరత్రా దేనికి సంబంధించి ఏ కోణంలో కూడా చూసేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట అయితే వెల్లడవుతోంది.